హలో మూవీ లవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సినిమాస్. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వావ్ తాతయ్య, వాటర్ ఎంత బాగున్నాయో. మన పొలంలోకి వెళ్దాం రా అమ్మా. తాతయ్య మ్యాంగో. అదా కోస్తాగమ్మా. అమ్ములు వెళ్దారా తల్లి, మీ అమ్మమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే తాతయ్య. తాతయ్య మీ ఊరు సూపర్గా నచ్చింది తాతయ్య. ఇక్కడే ఉండిపోవాలనిపించేలా ఉంది మీ ఊరు. నువ్వు ఈ ఊరిలోనే పుట్టి పెరగాల్సిందని తల్లి. మీ అమ్మని లేకపోయి ఇవన్నీ దూరం చేశాడు మీ నాన్న. అయినా వాడికలా తెలుస్తుంది మా బాధ. శ్రమలో పుట్టి పెరిగినాడు కదా. అమ్మ నాన్న ఉండి ఉంటే మా బాధ ఉంటే తెలిసేది వాడికి. నువ్వు ఉన్నావు కాబట్టి వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అయినా ఇదంతా మీ అమ్మ చేసిన పాపం. ఏం తల్లి, మీ నాన్న తిట్టడానికి కోపం వచ్చిందా? నీకు కూడా నన్ను అలాగే తిట్టాలనుందా? లేదు తాతయ్య, మీరెంత కోప్పడినా నేను మిమ్మల్ని తిట్టాను. ఎందుకు తల్లి? మీరేం చేసినా కోప్పడద్దని మా నాన్న నాకు చెప్పారు. మీ నాన్న? వాడికి అలా చెప్పడం కూడా తెలుసా? అయినా మీ నాన్న ఎప్పుడో ఒకసారి నన్ను తిట్టుంటాడు కదా. లేదు తాతయ్య, ఇప్పుడు తిట్టలేదు. ఇంకా మా నాన్న నా చిన్నప్పటి నుంచి మీ గురించే చెప్పేవాడు. ఏం చెప్పాడు తల్లి? తండ్రి అంటే మీ తాతయ్యలాగే ఉండాలి. మీ అమ్మని చాలా పద్ధతిగా పెంచాడు. మా ప్రేమ వల్ల మీ తాతయ్యని ఎదిరించామే కానీ మీ అమ్మని మీ తాతని ఒక్క దగ్గర చూడాలనేదే నా కోరిక అని చెప్పేవాడు తాతయ్య. మీ నాన్న నన్ను ఎప్పుడు ఏమీ అనలేదమ్మా. నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మా నాన్న మిమ్మల్ని నాన్నలాగే చూసారే తప్ప ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. ఇంకా మీ కూతురే నిన్ను మొండోడు మొండోడు అని తిడుతుంది. మరెప్పుడు ఏమన్నారు మీ నాన్న? మీ నాన్నకేనా మొండితనం ఉంది, నీకు లేదా? 20 ఏళ్ళ నుండి మీ నాన్న దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుదామంటే నా మాట విన్నావా అని రోజు అమ్మతో అంటూనే ఉంటారు తాతయ్య. అంటే 20 ఏళ్ళుగా మీ అమ్మ వల్లే మీరు నా దగ్గరికి రాకుంటున్నారా తల్లి?
అవును తాతయ్య, ఇప్పుడు కూడా మా నాన్న బలవంతంతో నీ దగ్గరకు వచ్చాను. వేరే వాడనే భావంతో తప్పంతా మీ నాన్నది అని తిట్టాను తల్లి. కానీ నా కూతురుతో పాటే మేము తన వాళ్ళమే అని ఆలోచించి మీ నాన్నంత గొప్పగా ఆలోచించలేకపోయాను. ఇరవై 25 అమ్మాయి ఒక ముక్కు ముఖం తెలియని వాడితో తాళి కట్టించుకుంది అనే కోపంలో ఉండిపోతామే కానీ మా 25 పంపకానే కాదుందంటే తను ప్రేమించిన వాడు ఎంత గొప్పగా ఉంటాడో చూద్దామని మా తండ్రిలో కనిపించదు. అడుగులు తడబడితే తప్పు అని చెప్పే మేమే జీవితంలో తను సొంతంగా నిలబడిన తప్పే అంటున్నా. ఆలోచించకుండా మేము తీసుకున్న నిర్ణయాల వల్ల 20 ఏళ్ళు మన ఆనందాలు ఆవిరైపోయాయి. ఇక నేను తప్పు చేయను. ఇప్పుడే నా కూతుర్ని అల్లుడిని ఇంటికి రమ్మని చెప్తాను. తాతయ్య ఏమైంది? ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి రమ్మనాలి. రా వెళ్దాం. ఆగు, నేను వస్తున్నా. ప్రాణం పోసి కని ప్రాణంలా పెంచుకున్న కూతుర్లు దూరమయ్యారనే కోపంతో మాత్రమే కాదు, మనల్నే కాదు అనేంత ప్రేమ అవతలి వాళ్ళ దగ్గర కూడా ఉందా లేదా అని ఆలోచించండి. మీలా మీ కూతుర్ని ప్రేమించేవాడు దొరికితే మీకు ఇంకేం కావాలి? ఏదైనా బాధ కలిగితే చూసుకోవడానికి మీరు మీ కూతురుతోనే ఉంటారు. అలాంటప్పుడు మీ అల్లుడు మీ కూతురికి ఇచ్చే జీతం గురించి కాదు, ప్రేమతో అందించే జీవితం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడే మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఇట్లు మీ ఏబీ సినిమాస్. For more short films, click here.